ఒక వృద్ధుడు ఒక రైల్వే స్టేషన్ లో కూర్చొని తన పాటికి తాను రామాయణం పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. నీలాంటి యువకుడు ఒకడు వచ్చి తాత ఏదో చదువుతున్నట్లున్నారే అన్నాడు. రామాయణం చదువుతున్నాను నాయన అన్నాడు. ఇంతకు ముందు చదవలేదా అన్నాడు. ఎన్నోసార్లు చదివాను నాయన, మళ్ళా ఒకసారి చూస్తున్నాను అన్నాడు. మీకు పెద్దవాళ్ళకి ఇదే తలనొప్పి, మీతో ఇది చదివిందే చదవటం వల్ల ఏం ప్రయోజనం, ఊరక కాలక్షేపం కోసం కాకపోతే ఏంటి అన్నాడు. ఈయన చిరునవ్వు నవ్వి తన పనిలో తానున్నాడు. ఇద్దరు ఎక్కవలసినటువంటి రైలు ఒకటే. ఇంతలోకి ట్రైన్ వచ్చేసింది. ఇద్దరు కూడా సమూహం ఎక్కువగా ఉంది. ఆ సమూహాన్ని తప్పించుకుని జాగ్రత్తగా రైలు ఎక్కారు. ఎక్కిన తర్వాత ఈ పెద్దాయన తన స్థానంలో తాను కూర్చున్నాడు. ఈ యువకుడు తన సామానంతా సర్దుకుంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా ప్రక్కకి వెళ్ళి ఆ చైన్ లాగి ట్రైన్ ఆపేశాడు. ప్లాట్ఫామ్ మీదనే ఆగిపోయినటువంటి తన భార్యని చేయి పట్టుకొని పైకి ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత ఈ తాత ప్రక్కన వచ్చి కూర్చుంటే ఈ పెద్ద ఆయన అన్నాడు, రామాయణం దీనికోసమే చదవాలి నాయనా. రామాయణం కానీ నువ్వు చదివి ఉంటే సామాను కంటే ముందు సతీమణి గురించిన ఆలోచన వచ్చి, నువ్వు సామాను వెతుకుతూ ఏదో సామాను లేదు కాబట్టి ఎక్కడ ఆగిపోయింది అంటే మా ఆవిడ చేతిలో ఉండిపోయింది అని చెప్పి అప్పుడు మీ ఆవిడ గుర్తొచ్చింది. రామాయణంలో యమునా నదిని దాటే సందర్భంలో వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు, ఆరోప్య సీతాం ప్రథమం అని చెప్పి ముందుగా సీతను ఎక్కించి తర్వాత రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఆ నావ లాంటి దాని మీద ఎక్కి జాగ్రత్తగా అవతల తీరం చేరారు. సీతని జాగ్రత్తగా అవతల తీరం చేర్చారు.